Jesus Christ, the King of Jews. Jesus Christ, the suffering servant of Jehovah. Jesus Christ, the Son of Man. Jesus Christ, the Son of God. యూదులను దృష్టిలో పెట్టుకొని, రోమన్స్ ను దృష్టిలో పెట్టుకొని, గ్రీక్ ఆ కాలంలో గనక మనం చూసినట్లయితే వీళ్ళ ముగ్గురే ప్రపంచంలో మేజర్ పీపుల్ గ్రూప్స్ గా, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ గా మనం చూస్తాం. ఇఫ్ సంథింగ్ ఈస్ రీచ్ టు రోమ్, ఇఫ్ సంథింగ్ ఈస్ రీచ్ టు గ్రీక్స్, ఇట్ ఈస్ రీచ్ టు ద వరల్డ్ అన్నటువంటిదిగా ఆ దినాల్లో ఉండేది. సో కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలలో ఉన్న యొక్క సువార్త సర్వలోకానికి ఇది సువార్త. కాబట్టి ఈ 4 సువార్తల్లో యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జన్మ వృత్తాంతాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే ఒక్కొక్క సువార్తలో నుంచి ఒక కీ ఎలిమెంట్, లేకపోతే మన యొక్క జీవితాల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని కీ అప్లికేషన్స్ ని మనము చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా, వాట్ ఈస్ క్రిస్మస్ అకార్డింగ్ టు గాస్పెల్ ఆఫ్ మాథ్యూ? మత్తయి సువార్తలో మనము చూస్తా ఉన్నట్లయితే క్రిస్మస్ అంటే ఏంటి, ఏ విధముగా మత్తయి సువార్త మనకి క్రిస్మస్ సందేశాన్ని ఇస్తా ఉంది